కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం 2024 ఏప్రిల్ 20 శనివారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో విజయము లభిస్తుంది. ముందస్తు ప్రణాళిక ఉంటే శ్రమ పెరిగినా ఫలితం బాగుంటుంది. పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారున్నారు. మిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. శ్రమ అధికమవుతుంది. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. తోటివారి సలహాలు అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకోండి. ఆర్థిక సమస్య ఎదురవుతుంది. సమిష్టి కృషితో ఇబ్బందులు తొలగుతాయి. సహనం రక్షిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవటం మంచిది. మీకు లభించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. అంతా సంతోషమే. చేపట్టిన పనుల్లో కార్యజయం సిద్ధిస్తుంది. ఆలయాలు దర్శించాలని ఆలోచిస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ఉద్యోగపరంగా స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో మిశ్రమ స్థితి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో నూతనోత్సాహం ఉంటుంది. కుటుంబ ఖర్చులు ఎదుర్కొంటారు. ధన వ్యయం చేస్తారు. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారు నిదానంగా ఆలోచించి అడుగు వేయాల్సి ఉంటుంది. ఇతరులకు మీరు చేసే ఆర్థిక సహాయం కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. ఇలాంటి పనుల వలన కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే అధమంగా ఉంది. సంపద బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: క్రమం తప్పకుండా స్వచ్ఛమైన తేనెను ఉపయోగించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్